అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా కమ్మగా ఉండే రెసిపీ అండి. అదేంటో కాదు, దొండకాయ కొబ్బరి ఫ్రై అండి. ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుంది, చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ఇక్కడ మనం దొండకాయని ఒక 1/2 kg వరకు తీసుకుని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న స్లైసెస్లా. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకుని ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఒక ప్యాన్ తీసేసుకుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకుందాం. ఈ శనగపప్పు కూడా బాగా వేపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇలా వేగుతున్న టైంలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం. ఇలా బాగా వేగాలి. ఇది బాగా వేగిపోయిన తర్వాత 6-7 వెల్లుల్లి దంచి వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం. ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం. కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి ఆనియన్, అవి కూడా వేసేసుకుందాం. వేసేసుకుని మగ్గించేసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది, ఎందుకంటే దొండకాయలు చాలా టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి. దాంతోపాటు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవి బాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు బాగా మగ్గిచ్చేసుకుందామండి మూత పెట్టేసి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాము. ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి. ఒకసారి బాగా కలిపేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలండి. ఒకసారి పైనుంచి కిందకు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ అన్నా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఒకసారి ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా ఒక్కొక్కసారి తీసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 2 మినిట్స్ అలా చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలానే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. చూడండి కాస్త కలర్ చేంజ్ అయినాయి కదా. ఇలానే మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ఫ్రై అవ్వడం అంతా కూడా ఒక 15 మినిట్స్ అయినా పడుతుందండి మనకి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము. ఈ దొండకాయని చూసిన ప్రతిసారి కూడా నా చిన్నతనంలో మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి మీకు విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా పాత ఇంట్లో అయితే దొండకాయల పాదు ఉండేదండి. 365 డేస్ కూడా అలా ఉంటూనే ఉండేవి దొండకాయలు. మేము కట్ చేసుకోవడము అలా చేస్తూనే రోజు కూర ఇదేనండి మాకు. ఇలా దొండకాయల్ని మేము కోస్తూనే ఉండేవాళ్ళము. తర్వాత అది తీసేసి కొత్తగా ఇల్లు కట్టేశారు. చాలా మిస్ అవుతున్నాను ఆ డేస్ని అయితే మాత్రం. ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసి అలా మగ్గిచ్చేసుకుందాము. చూడండి చాలా వరకు వేగిపోయినాయి కదా. ఒకసారి 1/2 స్పూన్ కారం వేసుకుందాము. కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గిచ్చేసుకుందాము. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా తీసేసుకుని చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇలా కట్ చేస్తే మనకి హాఫ్ అవ్వాలి మెత్తగా. వెంటనే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, అది వేసేసుకుందాం.
అది వేసేసుకుని జస్ట్ 1 మినిట్ వేగితే సరిపోతుందండి. కొబ్బరి ఎక్కువ వేగనవసరం లేదు. ఈ వేడికే జస్ట్ అంతా కూడా మగ్గిపోతుంది. కూరలో కలిపేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ వరకు జస్ట్ ఇలా కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమేనండి స్టవ్. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే మాత్రం. ఈ కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిల్లలకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కొబ్బరి వల్ల. కొబ్బరిని ఇలా 2 to 3 డేస్ అయినా వీక్లో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి బాగా. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. బాయ్.